ఏమైనా అర్హతలు ఉన్నాయా? విస్తారమైన దీవెనలు దేవుడు ఇస్తాడని వాగ్దానం చేశాడు. విస్తారమైన దీవెనలు పొందుకోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? దీవెనల గురించి ప్రతిసారి మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రభువా నీవు నన్ను దీవించు, ఆశీర్వదించమని. మరి విస్తారమైన దీవెనలు పొందుకోవాలి అని అంటే లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు చేసినటువంటి కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం చేస్తాం. మరొకసారి లూకా సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. పేతురు రాత్రంతా ప్రయాసపడినా ఒక చేప కూడా పడలేదు. కానీ యేసుక్రీస్తుకు ఎప్పుడైతే తను స్థానం ఇచ్చాడో, ఆయన మాట చొప్పున చేశాడో, విస్తారమైనటువంటి చేపలు పడ్డాయని దేవుని వాక్యం సెలవిచ్చింది. అలా విస్తారమైనటువంటి చేపలు పడ్డానికి గల పేతురు చేసింది ఏమిటి అని అంటే త్వరగా చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, విస్తారమైనటువంటి దీవెనలు పొందుకోవడానికి పేతురు చేసింది చూద్దాం త్వరగా. నెంబర్ 1, 5వ అధ్యాయం 3వ వచనం త్వరగా చూద్దాం. ఆయన ధోనిలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించను. చాలు. దోణె మన జీవితానికి సాదృశ్యంగా తీసుకుందాం. దోణె మన జీవితానికి సాదృశ్యంగా యేసుక్రీస్తుకు ఎప్పుడైతే పేతురు తన జీవితంలోనికి స్థానం ఇచ్చాడో, యేసుక్రీస్తును ఎప్పుడైతే తన జీవితంలోనికి యేసును ఆహ్వానించాడో, పేతురు తను విస్తారమైనటువంటి దీవెనలు పొందుకున్నాడు, విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగినాడు. అసలు వాస్తవంగా రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు. సుమారు 8 గంటలు ప్రయాసపడ్డాడు, ఒక చేప కూడా పడలేదు. సముద్రం అంతా గాలించాడు, ఒక చేప కూడా పడలేదు. రాత్రంతా నిద్ర లేదు పేతురుకు. ఉదయకాలం నిజంగా వలలన్నీ కూడా కడిగారు. కడిగి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఆల్రెడీ సిద్ధపడ్డాడు పేతురు ఇంటికి వెళ్ళడానికి. ఇంటికి వెళ్ళే సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇంటికి వెళ్ళే సమయానికి యేసుక్రీస్తు రాగానే ఇప్పుడు అనాలి యేసు ప్రభుతో, అయ్యా మేము ఇంటికి వెళ్తాం, ఆల్రెడీ రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా పడలేదు. కనుక ఇప్పుడు నువ్వు మా దూడలో కూర్చుంటావంటే ఎలాగో? మేము రాత్రంతా మాకు నిద్ర లేదు, మేము అలసిపోయాం, మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి భోజనం చేయాలి అని అనాలి కదా పేతురు. అనాలా? మాట్లాడిందిరా అనాలి కదా, మరి అనలేదే. యేసుక్రీస్తు వచ్చి సీమోను, పేతురు నీ దోణిలోనే కూర్చోవాలి అని అంటే సంతోషముతో దోణిలోనికి ఆహ్వానించాడు. సంతోషముతో దోణిలోనికి ఆహ్వానించాడు. ఇప్పుడు దోణిలోనికి ఆహ్వానించకపోతే పేతురు నిజంగా విస్తారమైన దీవెనలు లేదా విస్తారమైన చేపలు పడి ఉండేవి కావేమో. అలసిపోవడం మర్చిపోయాడు, అలసిపోయింది మర్చిపోయాడు. ఇంటికి వెళ్ళే విషయం నిజంగా పక్కన పెట్టేశాడు. యేసుక్రీస్తుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, యేసుక్రీస్తుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి యేసుక్రీస్తును మొదటగా దోణిలోనికి ఆహ్వానించారు. స్తోత్రం, హల్లెలూయా. అన్నింటినీ పక్కన పెట్టి మొదటి ప్రాధాన్యత ఎప్పుడైతే యేసుక్రీస్తుకి ఇచ్చాడో తన జీవితంలోనికి ఆహ్వానించాడు. దోణె అనే తన జీవితంలోనికి యేసుక్రీస్తుకు స్థానం ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు వచ్చింది పేతురు కోసమే. ఆ గెన్నెసరేతు ప్రాంతానికి, ఆ సముద్రం దగ్గరికి వచ్చింది పేతురు కోసమే. కానీ పేతురు నిజంగా విడిచిపెట్టి వెళ్ళవలసిన వాడు యేసుక్రీస్తు వచ్చిన మరుక్షణమే ఆయనకు అవకాశం ఇచ్చాడు. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, దీవించు ప్రభువా అని, మంచిదే. కానీ విస్తారమైన దీవెనలు, పట్టజాలనటువంటి దీవెనలు అవి నిజంగా రావాలి అని అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తును మన జీవితంలో ఆహ్వానించడమే. యేసుక్రీస్తుకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో, స్థానం ఇస్తామో, ఆయన విస్తారమైనటువంటి దీవెనలు, కుమ్మరించేటువంటి దీవెనలు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, జక్కయ్య. యేసుక్రీస్తును తన జీవితంలోనికి ఆహ్వానించాడు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే తన జీవితంలో ఆహ్వానించాడో ఆయన పొందుకున్నటువంటి దీవెనలు, ఆయన నిజంగా సంతోషంతో యేసుక్రీస్తుని చేర్చుకున్నాడు. తన హృదయమైన ఇంట్లో చేర్చుకున్నాడు, తన జీవితంలో చేర్చుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. అమ్మా
రక్షణ పొందుకున్నాడు, నిత్య రాజ్యంలో నిజంగా స్థానాన్ని సంపాదించుకున్నాడు, నరకం నుండి తప్పించబడ్డాడు, మంచి మహిమ కిరీటం పొందుకున్నాడు, ఆయన మంచి దీవెనలు నిజంగా ఆత్మీయంగా మంచి దీవెనలు పొందుకున్నాడు, పరలోక రాజ్యంలో నిజంగా ధనాన్ని సంపాదించుకున్నాడు. 1 రూపాయికి 4 రూపాయలు మరలా ఇచ్చేసి భూలోకంలో సంపాదించిన పంచిపెట్టి పరలోకంలో ధనాన్ని సంపాదించుకున్న వ్యక్తి జక్కయ్య ఎలా వచ్చింది, ఎలా పొందుకున్నాడో దీవెనలు అంటే యేసు క్రీస్తుకు స్థానం ఇచ్చి కదా, యేసు క్రీస్తు తన జీవితంలోకి ఆహ్వానించడం బట్టి కదా. పేతురు కూడా యేసు క్రీస్తు అను ఇగో తన దోణి లాంటి జీవితంలోకి ఆహ్వానించాడు. వదిలిపెట్టి వెళ్ళవలసిన వాడు రండయ్యా కూర్చోండి అని అనాలి. ఒక మాట అడుగుతాను, యేసు క్రీస్తు ఇప్పుడు ఆ దోణిలో కూర్చొని ఎంతసేపు బోధిస్తాడో ప్రజలందరికీ, ఎంతసేపు పడుతుందో అని అనుకోవాలి కదా. ఆయన వచ్చి కూర్చోంటే ప్రజలంతా జనసమూహం అంతా ఉన్నారు సముద్రం దగ్గర, ఈయన బోధిస్తూ ఉంటే చాలా టైం పడుతుంది, నా దూరం నిజంగా దీన్ని పక్కకు పెట్టాలి, నేను వెళ్ళిపోవలసిన వాడు ఆగిపోయాడు అని అంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. విస్తారమైన దీవెనలు పొందుకోవడానికి గల మొదటి కారణము యేసు క్రీస్తును మన జీవితంలోనికి ఆహ్వానించడమే. ఎందుకు? తన పని చూసుకోవచ్చుగా, తన ఇంటికి వెళ్ళొచ్చుగా, తన బిజీగా ఉండగలగా, అవన్నీ ఎందుకు పక్క పెట్టాడు? మొదటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు? స్తోత్రం, హల్లెలూయా. విస్తారమైన దీవెనలు పొందుకోవాలి. నెంబర్ 1 ఏం చేశాడు? పేతురు ఏం చేశాడు? యేసయ్యను తన దోణె వంటి జీవితంలోనికి ఆహ్వానించాడు. 2 3 వచ్చిన ఒక మాట చదువుతాం. యేసుప్రభు అన్నాడు మంచి మాట, ఆయన దోణిలోనికి సీముడిని ఒక దోణి ఎక్కి ధనుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి ఆ దోణిలో నుండి జనసింహులకు బోధించున్నాను. ఆయన బోధించుటూ చాలించిన తర్వాత మరొకసారి పేతురుతో యేసుప్రభు ఉంటాడు, నీవు దోణెను లోతునకు చాలు. ఏమన్నాడు ఇప్పుడు? 2వది ఏమన్నాడు తెలుసా? దోణిను కొంచెం లోతునకు నడిపించు. ఎందుకు మరి పేతురుకు తెలియదా? పేతురు ఆలోచించగా సముద్రమును ఎరిగినవాడు కదా. పేతురు యొక్క వృత్తిని చేపలు పట్టడమే కదా. అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు తెలుసు ఎంత లోతు ఎక్కడ ఉంటుందో తెలుసు అని అనాలి. యేసుప్రభు అన్నాడు, పేతురు నీ దోణను కొంచెం లోతునకు నడిపించు. కొంచెం లోతునకు. దోణి లాంటి ఈ జీవితం కొంచెం లోతుకు వెళ్ళాలి కదా. దోణి లాంటి ఈ జీవితం ఇదిగో వాక్యం అనే లోతులకు వెళ్ళాలి కదా. దోణి లాంటి ఈ జీవితం ఇదిగో ప్రార్థన అనే లోతులకు వెళ్ళాలి కదా. దోణి లాంటి ఈ జీవితం పరిశుద్ధత అనే లోతులకు వెళ్ళాలి కదా. దోణి లాంటి ఈ జీవితం ఇదిగో నిరీక్షణ అనే లోతులకు వెళ్ళాలి కదా. దోణి లాంటి ఈ జీవితం విశ్వాసం అనే లోతులకు వెళ్ళాలి కదా. ఏదో పైనే ఉంటే సరిపోదు కదా. విస్తారమైన దీవెనలు పొందుకోవాలంటే లోతుకు వెళితే తప్ప పొందుకోలేం. అమ్మ ఒక మాట అడుగుతాను, విత్తనం వేస్తాం భూమి పైన వేస్తే మొలుస్తుందా? లోతులో వేస్తే మొలుస్తుందా? ఎందుకు మరి మీదెందుకు వేయలేం? పోనీ మీద వేస్తే ఎందుకు మొలవదు? మాట్లాడాలి. మీద వేస్తే ఎందుకు మొలవదు? ఎందుకు మనం మీద వేయం? లోతులోనే వేస్తాం కదా. మీద వేస్తే పనిచేయదు, మీద వేస్తే మొలవదు. భూమి మీద వేస్తే పక్షులు ఎత్తుకెళ్తాయి. ఎత్తుకెళ్ళవా? మరి ఏం చేయాలి? లోపలేయాలి. ఆ విత్తనం వేయాలంటే భూమిని చదును చేయాలి. ఆ విత్తనం వేయాలంటే ఆ భూమి మీద ఉన్నటువంటి పిచ్చి మొక్కలని కూడా తీసేయాలి. ఆ విత్తనం వేయాలంటే భూమి లోతుకి వెళ్ళాలంటే దాని నాగులతో దున్నాల్సిందే. ఒక విత్తనం మొలవడానికి ఎంత ప్రాసెస్ ఉంటే మరి లోతుకి వెళితే కదా దీవించబడేది. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం, పర్లేదు. కానీ ఇదిగో వాక్యం అనే లోతుకి వెళ్ళాలి కదా. వాక్యం నిశ్చయంగా వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని లోతుగా స్వీకరించాలి కదా. మనస్సు నుండి హృదయం నుండి హృదయంలోనికి వెళ్ళాలి కదా వాక్యము. వాక్యము 2 అంచులు గల ఖడ్గమై ఎలా దూరుతుందట? మనుష్యులో ఉన్నటువంటి ఎముకల్లోని కీళ్ళలో నిజంగా మూలుగులోనికి విభజించినంత మట్టుకు దూరుచు ఉన్నది. అంత శక్తి కలిగిన వాక్యం.
కనుక ఎలా? లోతుగా వెళితే. అందుకే అన్నాడు పేతురు, ఇదిగో నీ జీవితం అనే దోణి ఇదిగో లోతుకు నడిపించు. కొంచెం నువ్వు ఎంత లోతుకి వెళితే అంతగా దీవించబడతావు. నువ్వు ఎంత లోతుకి వెళితే అంతగా నువ్వు ఆస్వాదించబడతావు. ఎంత లోతుగా ప్రార్థన చేస్తే, ఎంత లోతుగా విశ్వాసంలోకి వెళితే, ఎంత లోతుగా పరిశుద్ధతలోకి వెళితే, ఎంత లోతుగా వాక్యంలోకి వెళితే అన్ని ఆశీర్వాదాలు. స్తోత్రం, హల్లెలూయా. ఊరకనే విస్తారమైన చేపలు పట్టలేదు పేతురు. ఊరకనే విస్తారమైన చేపలు పట్టలేదు. యేసుక్రీస్తుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, యేసుక్రీస్తు తన జీవితంలో ఆహ్వానించి, యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఏం చేశాడు? దోణెను లోతుకు నడిపించాడు. యేసు చెప్పినట్టు నడిపించాడు కాబట్టి విస్తారమైన చేపలు పట్టగలిగాడు, విస్తారమైన దీవెనలు పొందుకోగలిగాడు. స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, వాక్యం వినేవారు సుమారు 4-5 రకాలు ఉంటారు. వాక్యము వినేవారు సుమారు 4-5 రకాలు ఉంటారు. ఒకరు వాక్యం వినేవారు, ఒకరు వాక్యము విని వదిలేసేవారు, ఒకరు వాక్యము విని హృదయంలో భద్రపరుచుకునేవారు, మరొకరు విని హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యాన్ని అనుసరించి జీవించేవారు. ఇప్పుడు దీంట్లో ఎవరు ఫలిస్తారు? లేదా దీంట్లో ఎవరు నిజంగా విస్తారమైన దీవెనలు పొందుకుంటారు? చెప్పాలి. ఇప్పుడు పేతురు విన్నాడు, పేతురు హృదయంలో భద్రపరుచుకున్నాడు. పేతురు ఇప్పుడు నిజంగా దేవుడు చెప్పినట్టు చేశాడు. ఊరికైనా రావు కదమ్మ దీవెనలో. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మనందరికి తెలుసు, లుదియా తన కుటుంబం మార్చుకోవడానికి లుదియా మొట్టమొదటిగా చేసింది ఏంటి? పౌలు సముద్రం పక్కన వాక్యాన్ని బోధిస్తుంటే అనేక మంది స్త్రీలు కూర్చున్నారు. ఆ స్త్రీలలో లుదియా కూడా కూర్చుంది. దేవుని వాక్యము పౌలు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం కోసం లుదియా తన హృదయాన్ని తెరిచింది. ఆ హృదయం ఎప్పుడైతే తెరిచిందో, దేవుని వాక్యం హృదయ అంతరంగంలో నుండి లుదియా జీవితాన్ని మార్చింది. లుదియా యొక్క హృదయంలోనికి నిజంగా వాక్యం అనే ఖడ్గము చొచ్చుకొని పోయి, ఆమె హృదయంలో ఉన్నటువంటి ద్వేషమే గాని, మత్సరమే గాని, కలహమే గాని, విమతములే గాని, విగ్రహారాధనే గాని, కోపమే గాని, డంబమే గాని, గర్వమే గాని ఏదున్నా కూడా అన్ని తీసేసింది. ఇప్పుడు అన్నది, అయ్యా పేతురు, పౌలు గారు, మీరు మా ఇంటికి రండి, మీరు మా ఇంటికి రండి. పౌలు తీసుకెళ్ళి తన కుటుంబంలో వాక్యాన్ని బోధించింది. వాక్యాన్ని బోధింపజేసిన తర్వాత తన కుటుంబం రక్షణలోకి వచ్చింది. ఆ రాత్రి తన కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చారు. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా నిజంగా భర్త, పిల్లలందరూ బాప్తిస్మం తీసుకున్నారు. ఇదంతా జరగడం గల కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని లోతులోనికి ఆహ్వానించిన వ్యక్తి లుదియా. అసలు నీవు మారని పలికినటువంటి లుదియా, భర్తతో నువ్వు మారయ్యా అన్నటువంటి లుదియా మొదటగా తన నుండే మార్పు ప్రారంభించబడింది. ఎవరి నుండి? లుదియా నుండే మార్పు ప్రారంభించబడింది. భర్త అంటాడమ్మా, నిన్న మొన్న ఉన్నట్టుగా నువ్వు లేవు. పిల్లలు అంటారమ్మా, నిన్న మొన్న నువ్వు మాట్లాడినట్టు నీ మాట విధానం లేదు, నీలో ఏదో చేంజ్ కనబడుతూ ఉంది, నీ ప్రవర్తనలో మార్పు కనబడుతూ ఉంది. బట్ కారణం ఏంటి అని అంటే లుదియా అంది, అమ్మా ఇదిగో నా జీవితంలోనికి యేసును నేను ఆహ్వానించాను. నా హృదయ అంతరంగంలోనికి యేసుక్రీస్తు వాక్యాన్ని నేను ఆహ్వానించాను. ఆ వాక్యం నన్ను ఇదిగో శుద్ధురాలుగా చేసింది, ఆ వాక్యం నన్ను పరిశుద్ధురాలుగా చేసింది, ఆ వాక్యం ఇదిగో నన్ను సరైన ప్రవర్తన కలగజేసింది. నాలో ఈ మార్పు రావడానికి గల కారణము దేవుని వాక్యమే. ఎప్పుడైతే మాట పలికిందో భర్త మారు మనసు పొందుకొని సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే మాట పలికిందో పిల్లలు మారు మనసు పొందుకొని యేసుక్రీస్తుని అంగీకరించడానికి సిద్ధపడ్డారు. అంటే వాక్యం పైన వదిలిపెట్టలేదు కదా, విని వదిలిపెట్టవచ్చు, కానీ వాక్యము విని వదిలేయలేదు. స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఎక్కడికి? లోతునకు. ఎక్కడికి చెప్పాలమ్మ గట్టిగా? లోతునకు. చెవుల ద్వారా విన్నామా? మాట్లాడేంద్రా. వాక్యం చక్కగా కళ్ళ ద్వారా చూసాం. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? మనస్సులోనికి వెళ్ళాలి. మనస్సు నుండి హృదయం నుండి అంతరంగములోనికి వెళితేనే, వెళ్ళిన వాక్యాన్ని అనుసరిస్తేనే విస్తారమైనటువంటి దీవెనలు. పేతురు అదే చేశాడు. లోతుగా నడిపించి పేతురు దోణి లోతుగా నడిపించాడు. విశ్వాసంలో ఉన్నావా? మంచిదే, పర్లేదు, కానీ ఎలా? లోతైన విశ్వాసం కావాలి కదా. ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? పర్లేదు, మంచిదే, కానీ లోతైనటువంటి ప్రార్థన జీవితం కావాలి కదా. ప్రతి దినం కొంచెం ప్రార్థన స్థాయిని పెంచుతూ పోతే, మరి కొంచెం లోతుగా ప్రార్థన చేయగలిగితే
వాక్యం చదువుతున్నాం, చాలా సంతోషం. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మరి కొంచెం లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, మరి కొంచెం లోతుగా వాక్యాన్ని చదువుతూ ఉంటే, ఆ వాక్యం నిజంగా మనతో మాట్లాడుతూ, మనల్ని బలపరుస్తూ, మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది కదా. అందుకే పేతురుతో దేవుడు నన్ను మరి కొంచెము నీ జీవితం అనే ధోరణిను లోతుగా నడిపించేసాయి. విస్తారమైన దీవెన చూస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఏం చూస్తాం? విస్తారమైన దీవెనలు. 3,000 మంది, ఇదే పేతురు వాక్యాన్ని బోధిస్తే 3,000 మంది ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు. ఇదే పేతురు బోధిస్తే ఈయన ఏ విధంగానైతే లోతుగా నడిచాడో, ఏ విధంగానైతే లోతుగా వేలాడుతున్న జీవితాన్ని, అనేకుల జీవితాన్ని లోతునకు దేవుని వాక్యంలో నడిపించడానికి నిలబడిన వ్యక్తి పేతురు. అదే పేతురు నిలబడి బోధిస్తే వాక్యం వారి యొక్క హృదయాంతరంగంలోకి చొచ్చుకొని వెళ్ళి వారి పాపాన్ని ఒప్పింపజేసి నిజమైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తును నమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తే సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రతి ఒక్కరు, అయ్యా మా పాపాలు ఒప్పుకుంటున్నాం, ఇన్ని రోజులు మా కోసం జీవించాం, మా పిల్లల కోసం, మా కుటుంబం కోసం జీవించాం, కానీ ఈ రోజు నుండి యేసుక్రీస్తు కొరకు మేము జీవించడానికి సిద్ధమని 3,000 మంది వరుసలో నిలబడ్డారు. వాక్యము చేత నిజంగా పొడవబడ్డారు. వాక్యము చేత నిజంగా చంపబడ్డారు. వాక్యం అనే కత్తి చేత హత్య చేయబడ్డారు. పాపాన్ని తీసివేసింది వాక్యం. అందుకోసమే లోతుగా వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎలా? లోతుగా. ఈ ధోరణి అనే జీవితాన్ని లోతుకు నడిపించాల్సిందే. ఏదో పైన ఉంటే పనులు జరగవు. విస్తారమైన దీవెనలు పొందుకోలేము. చూద్దాం త్వరగా. మూడవదిగా, మొట్టమొదటిగా విస్తారమైన దీవెనలు పొందుకోవాలంటే యేసును మన జీవితంలోనికి ఆహ్వానించాలి. రెండో చెప్పాలమ్మా, ఈ జీవితం అనే ధోరణిను లోతునకు నడిపించాలి. మూడు, యేసు మాట చొప్పున వల వేశాడు పేతురు. ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి ఒకసారి. 5వ వచనం చదువుతారా ఒకసారి? సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమి దొరకలేదు, బట్ అయినను నీ మాట చొప్పున వల వేస్తా. చాలు 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 చాలు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు ప్రయాసపడ్డారట? మాట్లాడాలి ఒకసారి. రాత్రంతా ఒకసారి గమనించండి. యేసు ఉన్న జీవితం, యేసు లేని జీవితం ఎలా ఉంది? యేసు లేని జీవితం రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా నిద్రలేని రాత్రి గడిపారు. అసలు రాత్రంతా ప్రయాసపడితే కొన్ని చేపలు దొరికితే ఉదయకాలం నిజంగా వారు తినడానికి కానీ లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. కానీ రాత్రంతా ప్రయాసపడ్డ ఒక్క చేప కూడా పడలేదు. కానీ పేతురు ఏమంటున్నాడంటే ఆయన మాటలో ఉన్న శక్తిని నమ్మాడు. యేసు మాటలో శక్తి ఉంది. ఆయన మాట ప్రకారం నేను చేయగలిగితే విస్తారమైన చేపలు పడతాను అనుకోని, అయ్యా అయినాను నీ మాట చొప్పున వేస్తా. ఇంతసేపు రాత్రంతా నా శక్తిని, నా బలాన్ని, నా జ్ఞానం నమ్ముకొని వేశాను, ప్రయాసపడ్డాను, ప్రయాసం వృధా అయిపోయింది. కానీ ఇదిగో ఇప్పుడు నీ మాట చొప్పున వేస్తా. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మాట చొప్పున? విశ్వసించాడు. యేసుక్రీస్తు మాట చొప్పున వల వేస్తే విస్తారమైన చేపలు పడతాయని విశ్వసించాడు. అనాలి కదా, అలసిపోయానయ్యా, మరలా నాకు వల వేసే ఓపిక లేదు, వల వేసే ఓపిక నాలో లేదు, మరలా చేపలు పెట్టే ఓపిక నాలో లేదయ్యా, మేము ఆల్రెడీ చూసాం, అసలు వాళ్ళని కడిగి పక్క పెట్టాం కదా, అసలు దొరికే ఆలోచన ఆశ లేదు మాకు ఇక అని అనాలి. కానీ ఏమంటున్నాడు? అయినను నీ మాట చొప్పున. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు మాటలో శక్తి ఉన్నదనే విషయము ఎవరు గ్రహించారు? పేతురు. ఆయనకు సముద్రం లోబడుతుంది, ఆయనకు చేపలు లోబడుతాయి, ఆయనకు సమస్తము లోబడుతుందనే విషయము పేతురు గ్రహించి అంటాడు, నీ మాట చొప్పున వేస్తాం. రాత్రంతా వెతికితే దొరకనది ఒక్కసారి యేసు మాటలో వల వేస్తే, చెప్పాలి, యేసు మాటలో వల వేస్తే, యేసు మాట చొప్పున వల వేస్తే విస్తారమైన. మరి రాత్రి ఎందుకు దొరకలేదు? రాత్రి సముద్రం అంతా గాలించాడు కదా. పేతురు సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగినవాడు, ఎక్కడ ఎంత లోతుంటుందో తెలిసినవాడు, ఇవన్నీ తెలిసినవాడు కూడా నీ మాట చొప్పున
స్తోత్రం, హల్లెలూయా. యేసు మాట చొప్పున చేస్తే ఆశీర్వాదాలు వాటంతటవే వస్తాయి. ఇప్పుడు యేసు మాట చొప్పున కదా వేసింది. యేసు మాట చొప్పున వల వేసి ఎన్ని చేపలట చెప్పాలి గట్టిగా ఒకసారి. విస్తారమైన అంటే పట్టజాలనంత, వలలు పిగిలిపోయేనంత, వీరికి నిజంగా వాటిని లాగలేనంత, మరొకరు వచ్చి సహాయం పట్టేంత ఇన్ని విస్తారమైన చేపలు ఎలా వచ్చాయి? యేసు మాటలో. నేను ఒక మాట అడుగుతాను, యేసు మాట ఎప్పుడైతే ఈయన స్వీకరించాడో, యేసుక్రీస్తు ప్రభువు మరొక్కసారి వల వేయమన్నాడో, ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా ఈ వల వేసే స్థానానికి వచ్చాయి. యేసు మాట విని నిజంగా సముద్రంలో ఎక్కడెక్కడ ఉన్న చేపలన్నీ కూడా పరిగెత్తుకుని ఎక్కడైతే పేతురు వల వేస్తాడో ఆ స్థలం వద్దకు వచ్చాయి. యేసు మాట విని నిజంగా పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఆ వల వేసిన మరుక్షణమే వారి వలంతా కూడా నిండిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. యేసు మాటలు ఏముంది? ఆశీర్వాదాలు ఉన్నాయి. అమ్మా, ఆశీర్వాదాలు ఉన్నాయి. వింటే ఉందా? విన్న ప్రకారం చేస్తే ఉందా? ఇప్పుడు ఈయన ఏం చేశాడు? విన్నాడా? ఎస్, అయినను నీ మాటే అని అప్పుడు వేశాడు. యేసుక్రీస్తు మాట వినకుండా ప్రయత్నం చేసి ఎన్నోసార్లు మనము ఏమైపోయాం? ఫెయిల్ అయిపోయాం. ఎన్నోసార్లు యేసుక్రీస్తు మాట ప్రకారం చేయకుండా మన ప్రయత్నాలన్నీ కూడా కొన్నిసార్లు వ్యర్థమైపోయాయి. మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది. కానీ యేసుక్రీస్తు మాట ప్రకారం చేస్తే అది విజయవంతంగా పూర్తయింది. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా మీ జీవితంలో జరిగిందా? యేసుక్రీస్తును ఆశ్రయించకుండా, ప్రార్థించకుండా, అడగకుండా మన సొంత జ్ఞానంతో పనిచేస్తే, ప్రయాసపడితే అర్థమైపోయింది. జరిగింది, ఖచ్చితంగా. జరగలేదంటానికి అవకాశం లేదు, అర్థమైపోయింది. ఒకసారి నిజంగా యేసును ఆశ్రయించి, ప్రభువా ఇదిగో నీ మాట చొప్పున నిన్ను ఆశ్రయించి, నిన్ను బూతు పెట్టుకొని, నిన్ను ప్రభువా వెంట పెట్టుకొని ఇదిగో కార్యం చేస్తున్నా, అది విజయవంతంగా పూర్తి చేయబడింది. అమ్మ, ఒక మాట అడుగుతాను. కానా అనే విందులో యేసుక్రీస్తు అనే శిష్యులు పిలువబడ్డారు, పెళ్లికి పిలువబడ్డారు. దాంట్లో ఒక కొరత ఏర్పడింది. ఏది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే మరియమ్మ దగ్గరకు వచ్చి అంటారు, మా ద్రాక్షరసం అయిపోయిందంటే, మంచిది, మీరేం బాధపడద్దు, యేసుక్రీస్తు వచ్చాడు కనుక ఇదిగో మీరేం చేయాలంటే ఆయన చెప్పింది అంతే, ఇక వేరే ఏం చేయొద్దు ఎక్స్ట్రా అని అర్థం. చెప్పింది మాత్రమే చేయండి. ఈ మాట అనేసరికి యేసు ప్రభు ఏమన్నాడు? ఖాళీ బాణలన్నీ కూడా నింపేసేయండి. వేటితో? నీళ్లతో. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకోవాలంటే, అయిపోయిందేమో ద్రాక్షరసం, నింపమన్నదేమో నీళ్లు. వచ్చినోడికి ఉత్త నీళ్ళు పోతామా అమ్మా అని ఆలోచన ఉంటుందా? అంటే నీళ్ళు తీసుకొచ్చేవానికి, ఆ బాణ నింపేవానికి ఏమని అర్థమవుతుంది? వచ్చినోడికి అయిపోయినాయేమో ద్రాక్షరసం, నీళ్ళు పోతామా అని అనుకున్నాడు. సరే, ఏమన్నది మరి అమ్మ? చెప్పింది చెయ్యనన్నది. నీళ్ళు తెచ్చి పోసాను. ఏం తెచ్చి పోసాను. ఇప్పుడు అన్నాడు యేసుప్రభు, ముంచి పోసేమన్నాడు. ఏమని? ముంచి పోసే. ఇప్పుడు ముంచి పోసాడు, ఏమనుకోవాలి? నీళ్ళే పోతాను. ఏంటి? నీళ్ళే పోస్తున్నా. కానీ ఎప్పుడైతే ఆ బాణలో నీళ్లు నింపబడ్డాయో అవి ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. ఎవరి మాట చొప్పున? యేసు మాట చొప్పున. మారాను మధురంగా చేసేటువంటి దేవుడు కదా, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు కదా, దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు కదా. మార్చడము దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, ఇక ఎవరి వలన సాధ్యము కాదు. ఒక మాట చొప్పున నిజంగా చేస్తేనే ఆ ద్రాక్షరసం తాగిన వాడు అంటాడు, ఎవరైనా నిజంగా ముందు మంచిది పోసిన తర్వాత జబ్బరసం పోస్తాడా? కానీ నీవు మాత్రం మంచిదే పోసావు. ఎంత మంచి ద్రాక్షరసం. ఎలా జరిగిందంటారు? యేసు మాట ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. యేసు మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సమాధానం ఉంది, ఆయన మాటలో బ్రతికించబడతాం. అంత శక్తి కలిగిన మాటను పేతురు విన్నాడు. అందుకే ఆయన మాట చొప్పున వల వేశాడు. ఆ మాట ఎందుకు విశ్వాసం ఉంచాడు. నేను ప్రయాసపడితే వ్యర్థమైంది పోయింది, కానీ ఇదిగో యేసుక్రీస్తు మాటలో ఒక అద్భుతం ఉంది, ఒక ఆశ్చర్యం ఉంది, తప్పకుండా ఒక కార్యం జరుగుతుందని విశ్వసించాడు పేతురు.
ఖచ్చితంగా ఎదుగో విస్తారమైన చేపలు పట్టడము చూస్తాను అనుకున్నాడు. ఒక మాట అంటాను, నయమాను కుష్టివ్యాధితో వచ్చి దైవజన్ దగ్గరికి వచ్చిన తర్వాత దైవజన్ అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని అంటాడు. 7 సార్లు మునిగి తేలయ్యా అని అంటే ఈయనేమంటాడు నయమాను, మా ప్రాంతంలో నదులు లేవా, మా ప్రాంతంలో సముద్రాలు లేవా అని అలుగుతాడు, అని ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈయన నేను వచ్చి నా కుష్ఠరోగం బాగోవడానికి ఈ దైవజనుడి నుంచి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, లేకపోతే నూనె పెడతాడు అనుకున్నాను, లేకపోతే తల మీద చేయి పెట్టి నేను ఏదో ఊహించుకున్నాను. నేను అనుకున్నది చేయలే. కానీ దైవజనుడి మాట మాత్రం వింటే బాగుండు కదా, అలిగిపోతూ ఉంటే ఒక మార్చుకొని వెళ్తూ ఉంటే ఆ పనివాడు కూడా అంటాడు, అయ్యా ఇప్పుడు దైవజనుడు ఏం చెప్పాను నీకు, ఖాళీ యోర్దాను నదిలో 7 సార్లు మునిగిలేవారు అదయ్యా, వేరే ఇంకేదైనా చెప్తే చేయకపోదుమా, ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదైనా పని చెప్తే చేయకపోదుమా అని అన్నప్పుడు ఆ పనిమాని మాట వింటాడు. విని 7 సార్లు యోర్దానులో మునిగి ఎప్పుడైతే తేలుతాడో పసిపిల్ల దేహం వాని వాళ్ళే అయిపోతుంది. అప్పటి వరకు నిజంగా కుష్ఠవ్యాధితో ఉండి రక్తముతో చీము నెత్తులతో గాయాలతో ఉన్న శరీరం అంతా స్వస్థత పొందుకున్నాడు. ఇప్పుడు దైవజనుడి మాట ప్రకారం చేశాడు, దైవజనుడు చెప్పిన దేవుని వాక్య ప్రకారం చేశాడు, స్వస్థతను పొందుకున్నాడు, మంచి దేహాన్ని పొందుకున్నాడు. ఎవరికి నిజంగా ఇంత ముందుకు కుష్ఠవ్యాధితో ఉన్న ఈ వ్యక్తి, ఎవరికి చూపించుకోలేక కప్పుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు నిజంగా మంచి దేహంతో బయటకు వచ్చి సంతోషిస్తూ ఉన్నాడు. అయ్యో నేను వినకుండా వెళ్ళిపోతే నా రోగం తగ్గపోవు కదా, కానీ నేను ఇదిగో దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఎప్పుడైతే చేశానో నేను మంచి స్వస్థతను పొందుకున్నాను. అది దేవుని మాటగా భావించాడు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. చెప్పింది చేశాడు పేతురు. ఒక విధంగా దగ్గరికి దైవజనుడు ఎలీషా వచ్చి అంటాడు, ఓ మంచి మాట, అమ్మా నువ్వు ఇంటింటికి వెళ్ళి పాత్రలు తీసుకొని రా. ఏం తీసుకుని రావాలి? పాత్రలు. ఆమె ఏమంటది, నా భర్త చనిపోయాడయ్యా, అప్పులతో ఉన్నాను, అప్పులవాడు నా పిల్లలను తీసుకెళ్ళడానికి వచ్చాడు, నేను నీకు అప్పు గురించి చెబితే నువ్వు చెప్పాలి గట్టిగా, పాత్రల గురించి చెప్పినావు, నువ్వు నాకేమైనా సహాయం చేస్తావు అనుకుంటే నువ్వు పాత్రలే. మనమైతే ఇలాగనే ఆలోచన చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. మనమైతే ఏం కదమ్మా దేవుడు చూసుకుంటే ప్రార్థన చేయమంటే, ఇక మా పాశ్చర్యం లేదు, ప్రార్థన చేయమంటాడు అంతే. వదికు పెళ్లి దగ్గర పడుతుంది, పై చెల్లేమంటే ప్రార్థన చేయమంటాడు. అమ్మా స్తోత్రం, హల్లెలూయా. ఆ దైవజనుడు చెప్పిన మరుక్షణమే ఈమె ఇంటింటికి వెళ్ళి చక్కగా పాత్రలు తీసుకుని వచ్చింది, మంచి తెచ్చింది. ఇప్పుడు అన్నాడు, నువ్వు నీ పిల్లలు అందరూ కలిసి నీ దగ్గర ఏముందంటే కొంచెం అంత నూనె ఉందయ్యా, ఆ నూనె ఆ పాత్రలలో పోస్తా ఉండు. ఇప్పుడు ఎప్పుడైతే మాట ప్రకారం చేసిందో తన జీవితంలో ఆశీర్వాదాన్ని చూసింది. తెచ్చిన పాత్రలని నూనెతో నింపబడ్డాయి. నూనె ఉన్నది ఇంతే, పోసేటప్పుడు నిజంగా ఆ తెచ్చిన కుండలన్నీ నింపబడ్డాయి. ఇప్పుడు అంటున్నాడు దైవజనుడు, ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి నీ కుటుంబము పోషించబడుతుంది. నీవు నీ కుమారులు బ్రతికినంత కాలం ఆ కుండలో నూనె అయిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎలా జరిగింది మరి? దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచితే కదా విస్తారమైనటువంటి దీవెన చూసింది ఆమె. మామూలు దీవెన కలగల చూసింది ఆమె. నిజంగా అప్పు కట్టగా ఇంకా ఎంతో మిగిలింది అందులో నూనె. ఆ నూనె అమ్మి అప్పు కట్టగా ఇంకా నూనె వస్తూనే ఉంది. అసలు బ్రతుకు మీద ఆశ లేదు. పిల్లలు తీసుకుపోవడానికి అప్పించేవాడు రెడీగా ఉన్నాడు. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలనే స్థితికి వచ్చింది. నా కుటుంబ యజమాని చనిపోయాడు, కానీ ఇప్పుడు ఇదిగో నా స్థితి ఎందుకోసం బ్రతకాలి అనుకునే స్థితి నుండి ఈనాడు ఇదిగో నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. విస్తారమైన దీవెనలు పొందుకుంది. ఇప్పుడు అంటే దేవుని మాట చొప్పున చేసినప్పుడు, యేసు మాట చొప్పున పేతురు వల వేశాడు. విస్తారమైన చేపలు
చూద్దాం. 4వదిగా 6వ వచనం చక్కగా రాయబడిన మాట, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలో పెకిలిపోవచ్చుండగా వేరొక దోణిలో ఉన్న వారిని సహాయం చేయమని సంజరు చేసిరి. చాలు, స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారట? ఎన్ని చేపలు? చెప్పలమ్మ గట్టిగా. విస్తారమైన చేపలు పట్టారు, లెక్కించలేని చేపలు పట్టారు. వారు ఎంత పెద్ద వల వేస్తారో వల నిండిపోయి ఆ వల నిజంగా వీళ్ళు లాగలేకపోతున్నారు. పక్కన ఉన్నటువంటి మిగతా దోణిలో ఉన్నటువంటి చేపలు పట్టేవారు ఉన్నారు, వారిని నిజంగా వాళ్ళు దూరంలో ఉన్నారేమో, గట్టిగా పిలవలేని స్థితిలో ఉన్నారు. కనుక ఏమన్నారు అన్నారు, ఏమని సైగ చేశారట. పరిగెత్తుకొని వస్తే వాళ్ళు వీళ్ళు కలిసి ఆ వలను బయటికి లాగారు. అమ్మ, ఒక మాట అడుగుతాను, ఒక చేప కూడా పడలేదు, కానీ యేసు మాట చొప్పున వల వేస్తే 2 దోణల నుండి ఎన్ని చేపలు పడ్డాయి? ఎన్ని దోణలు? 2 దోణలు అంటే సుమారు ఎన్ని కింటలు వేసుకుందాం? ఓ 10 కింటలు వేసుకుందాం అందాది అమ్మా, ఓ 10 కింటలు. ఒక చేప పడలేదని నిరాశపడిన వాడు, ఒక చేప పడని నిజంగా వలలు కడుక్కున్నవాడు, ఒక చేప పడలేదని నిజంగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నవాడు యేసు మాట చొప్పున వేసి ఎలా పట్టాడంటే తన వల్ల కూడా కాలేదు లాగడం. ఇతరులు వచ్చి సహాయం చేసే విధంగా యేసు మాటలో అంత శక్తి ఉందా? ఎస్. యేసు మాట చొప్పున చేస్తే నీ వ్యాపారం అభివృద్ధి పరచబడుతుంది కదా, యేసు మాట చొప్పున చేస్తే నీ కష్టార్జితం ఆస్వాదించబడుతుంది కదా, యేసు మాట చొప్పున చేస్తే నీ పంట దీవించబడుతుంది కదా, యేసు మాట చొప్పున చేస్తే నీ ఉద్యోగం దీవించబడుతుంది కదా, యేసు మాట చొప్పున చేస్తే అభివృద్ధి పరచబడుతుంది కదా. ఎలా? పట్టజాలనంత. ఎలా? పట్టజాలనంత. నేను ఒక మాట అడుగుతానమ్మా, మనందరూ కూడా పంట వేశారు కదా, ఎప్పుడైనా నేను అనుకున్న దానికంటే ఎక్కువైందా? మాట్లాడిందిరా. రాశి చూస్తేనేమో చిన్నగా ఉంది, సంచులు నింపితే చాలా అయినవా అన్నారా? బాపరే, ఒక్క చప్పుడు ఏరేమరా? అబ్బో, యేసుక్రీస్తు ఇస్తే తీసుకున్నాం, తిన్నాం మళ్ళా. మరి అదే కదా నేను అడిగేది. యేసుప్రభు ఇస్తే తిన్నారు, ఆశీర్వదిస్తే చక్కగా సంచులు నింపారు. అనుకోలేదు పాస్ట్, మామూలుగా నేనైతే అనుకున్నా కానీ ఎక్కువైనాయి. మరి అదే కదా అడగాల్సింది, అదే కదా చెప్పాల్సింది. దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడనంటే, నా దేవుడు ఇదిగో ఇంతగా ఆశీర్వదించాడని అనేకులకు నిజంగా దేవుని నామం పరిచయం చేయడానికి, అనేకులైతే సాక్షి నిలబడ్డాను కదా దేవుడు ఆశీర్వదించేది. అందుకే అడిగాను, ఎప్పుడైనా దేవుడు ఆశీర్వదించాడని. అందుకే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువయ్యాయా? ఒక్క సంచి కూడా. మరి అదే కదా మాట్లాడేది. ఒకటి ఎందుకు అయింది కదా? అనుకున్న దానికంటే ఎక్కువ అయింది. ఎందుకంటే దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే మనం ఏం చేస్తాం తెలుసా అమ్మ? జాగ్రత్తగా ఆశీర్వదిస్తే మనం ఏం చేస్తాం? ఆశీర్వదిస్తే మనం ఏం చేస్తామంటే దాచిపెడతాం. ఏం చేస్తాం? దాచిపెడతాం. అసలు దాచిపెట్టొద్దురా, అది ప్రజలకు చూపించాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం కనబడాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? చేపలు పడ్డాయని వీళ్ళు ఏం చేశారు? పక్కనున్న వాళ్ళను కూడా మాట్లాడిందిరా పిలిచారు. నేను అడుగుతాను, నిజంగా పక్కన వాళ్ళు ఎందుకు పిలవచ్చు? విస్తారమైన చేపలు పడ్డాయి కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. లేకపోతే ఒకవేళ మనలాగా ఆలోచన చేస్తే కొన్ని చేపలు తీసి మనకి ఎన్ని వస్తాయో గంతే తీసుకున్నారో వాడిని వెళ్తే మళ్ళా అని అనాలి కదా. ఇప్పుడు వాళ్ళని వీస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు కూడా ప్రయాసపడ్డారు, వాళ్ళు కూడా ఒక చేప కూడా పడలేదు. ఈ ఆలోచన కలిగి ఉండాలి. కానీ పేతురు ఏమన్నాడు? రే వచ్చేసేయండి. పేతురు ఒకటే దోణె, ఇంకో దోణి పక్కన 2 దోణెలు నింపబడ్డాయి. విస్తారమైన చేపలు, విస్తారమైన దీవెనలు పొందుకోవాలి అని అంటే నెంబర్ 1 ఏం చేయాలి? యేసుక్రీస్తును మన దోణి లాంటి జీవితంలోనికి ఆహ్వానించాలి. నెంబర్ 2, దోణి మన జీవితాన్ని మరికొంచెము వాక్యము లోతునకు, పరిశుద్ధ లోతునకు, విశ్వాసం లోతునకు నడిపించాలి. 3, యేసు మాట చొప్పున
వల అంటే చేయడమే. యేసు మాట చొప్పున ఎప్పుడైతే చేస్తామో పొందుకుంటాం. అప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు చూడగలుగుతాం. విస్తారమైన ఆశీర్వాదాలు ఎలా చూడగలుగుతాం? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రకారము చక్కటి మాట రాయబడి ఉంటుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన యెడల ఈ దీవెనలను వచ్చి. ఏంటి ఆ దీవెనలు? నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపల వెళ్ళినప్పుడు నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కుడిదులు, నీ గొర్రెమేకల మందులు, నీ పశువుల మందులు, నీ పిండి పిసుకు, నీ తొట్టియో దీవించబడు. ఎప్పుడు? ముందుకే రాశాడు. ఆయన ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు! లోపలికి వస్తే దీవించబడతావా? బయటికి వెళ్తే దీవించబడతావా? గర్భఫలం దీవించబడుతుందా? పశువుల మందులు దీవించబడతాయా? ఏమవుతున్నాయి? అభివృద్ధి పరచబడుతూ ఉంది ప్రతి ఒక్కటి. విస్తారమైన దీవెనలు రావాలంటే యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున చేస్తే దుఃఖితులు నిజంగా ఆస్వాదించబడుతున్నాయి, పశువులు ఆస్వాదించబడుతున్నాయి, భూమి ఆస్వాదించబడుతుంది. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో ఎక్కువ పంట వస్తుంది. చక్కగా నిజంగా పశువులు ఇదిగో అవి గర్భం దాల్చి మంచిగా పాలు పితుకుంటున్నారా? పాలు వింటారా? స్తోత్రం, హల్లెలూయా. పాలు వింటారా? మాట్లాడేందిరా? పాలు వింటూ ఉన్నారు, మేము తాగుతున్నాం, బయట పోషొస్తాను. అభివృద్ధి ఎలా జరిగింది? దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దానిని ఆశీర్వదిస్తే. విస్తారమైన చేపలు చూడడానికి గల కారణము ఒకే ఒకటి, యేసు మాట చొప్పున వల వేశాడు. ఆయన సొంత జ్ఞానాన్ని నమ్ముకోలేదు. సముద్రములో పెరిగిన వ్యక్తి అతడు పేతురు. అయినా యేసు మాట చొప్పునే. ఎన్ని చేపలు? ఒక అద్భుతం. ఐదవదిగా ఒక మాట చూద్దాం. ఇవన్నీ జరిగిన మరుక్షణమే పేతురు యేసుక్రీస్తు ఎదుట సాగిలపడ్డాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు. 8వ వచనం ఉంటుందిరా. ఏం చేశాడట? సాగిలపడ్డాడు, ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? పాపాన్ని. ఒక్క దెబ్బతో నిజంగా అర్థమైపోయింది పేతురుకు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడవు, నీ మాట అయితే శక్తి లేని విషయం గ్రహించాను, దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఒక్క మాటతో నిజంగా మోకరించాడు, ఒక్క మాటతో కుప్పగొలిపోయాడు, ఒక్క మాటతో నిజంగా జరిగిన అద్భుతాన్ని చూసి దుఃఖించడం ప్రారంభించాడు, ఏడవడం ప్రారంభించాడు. అయ్యో ప్రభువా, నేను పాపినయ్యా, ఈ పాపిని దర్శించడానికి వచ్చావా? ఈ పాపిని ఆశీర్వదించడానికి వచ్చావా? ఈ పాపిని కరుణించడానికి వచ్చావా నా దగ్గరికి? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా, నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని మోకరించి దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించు, నేను పాపినయ్యా. ఏడుస్తూ ప్రభువును ఆరాధించాడట. ఒకరికి ఏం చేశాడు? ఆరాధించాడు. ఎంత అద్భుతం! ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా రండి. యేసుక్రీస్తును జీవితంలోకి ఆహ్వానించాం. ఏం చేశాం? ఆహ్వానించాం. దోణిని లోతుకు నడిపించామా? ఆయన మాట చొప్పున వల వేసాం. వేసిన విస్తారమైన దీవెనలు పొందుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? గట్టి చెప్పాలి. పేతురు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. పేతురు ఏం చేశాడు? పాపిని ఒప్పుకున్నాడు. పేతురు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. పేతురు ఏం చేశాడు? కన్నీటితో ప్రభువును ఆరాధించడం ప్రారంభించాడు. ఆశీర్వాదాలు పొందుకున్న మరుక్షణమే పరిగెత్తి వెళ్ళలేదు. ఆశీర్వాదాలు పొందుకున్న మరుక్షణమే చేపలు తీసుకొని నిజంగా బిజినెస్ చేయడానికి, వ్యాపారం చేయడానికి మార్కెట్కి వెళ్ళలేదు. ఆశీర్వాదం పొందుకున్న మరుక్షణమే అయ్యో ఈ దినం నిజంగా వ్యాపారం చేయాలి కదా, మార్కెట్కి వెళ్ళి డబ్బులు వస్తాయి అనుకోలేదు. చూసిన మరుక్షణమే మోకరించాడు, చూసిన మరుక్షణమే కుప్పగోలిపోయాడు, చూసిన మరుక్షణమే నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, ఈయన మాటలో శక్తి పొంది ఆయన సృష్టికర్త అని నమ్మి మోకరించి కన్నీరు గార్చాడు. అప్పటి వరకు సృష్టి మీద ఆధారపడిన వ్యక్తి, అప్పటి వరకు సముద్రం మీద ఆధారపడిన వ్యక్తి ఇప్పుడు సృష్టికర్త మీద ఆధారపడ్డాడు. సృష్టికర్తను ఆరాధిస్తూ ఉన్నాడు, సృష్టికర్త నిజంగా పూజిస్తున్నాడు, సృష్టికర్త నిజంగా కన్నీటితో, దుఃఖముతో, పశ్చాత్తాపంతో ప్రార్థించడం ప్రారంభించాడు. ఎవరు చెప్పాలమ్మా? ఎవరు? పేతురు. స్తోత్రం, హల్లెలూయా. చివరిగా వచ్చి ముగించేస్తాను. ఒక మాట చదివి త్వరగా. చివరిగా 9వ వచనం. సాగిలపడ్డాడు. 9వ వచనం త్వరగా. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడుతో కూడా ఉన్న వారందరూ, గట్టిగా చెప్పాలి ఒకసారి, అందరు ఏం చేశారట? రాశిని చూసేసరికి
అవాక్కయ్యారు. అమ్మా ఏమయ్యారు? ఎక్కడ వస్తుంది ఇది? అడ్వర్టైజ్మెంట్ ఎల్లు వస్తుంది? టైట్. అవాక్కయ్యారా? ఒక్క ఉతుకులోనే, ఈడ ఒక్క అద్భుతంలోనే ఏమయ్యారు? అవాక్కయ్యారు. ఎలా అవాక్కయ్యారు? దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి కదా. పేతురుతో పాటు ఉన్నవారు కూడా చూసి ఏమనుకున్నారంటే, ఇన్ని చేపలు మా జీవితంలో కూడా మేము చూడలేదు. ప్రతిరోజు వస్తున్నాం, వల వేస్తున్నాం, కానీ ఏదో పడితే నిజంగా కొన్ని పడేటి, 4-5 పడేవేమో, 20 పడేవేమో, కానీ ఇదిగో 2 పడవల నిండా పడ్డాయంటే అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. ఈ గొప్ప అద్భుతం చూసి ఆశ్చర్యపోయారు, పేతురుతో సహా. ఎంత అద్భుతం! స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ప్రజలకు చూపిస్తే వాళ్ళ ప్రజలకు ఇంతగా ఎలా దీవించబడ్డాడు, ప్రజలు ఆశ్చర్యపోవాలి కదా. కానీ మనం ఏం చేస్తామంటే, మన సొమ్మైనా దాచుకొని, దేవుడు ఆశీర్వదిస్తే దాచిపెడతావా? అమ్మ ఏం చేయాలి? ప్రజలు కనబడితే వారే సాక్ష్యం ఇస్తారేమో తెలుసా, బాగానే పండినాయి. ఎట్లా? అది బాగానే పండినంటే అర్థం. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎలా అంతగా ఇంతగా ఇన్ని బస్తాలు ఎలా అయ్యాయి, ఇంత పంట ఎలా తీసావు, ఇంతగా ఎలా దీవించాడు దేవుడు అంటే, ఇదిగో నా దేవుడు నా పంటను ఆశీర్వదించాడు. పక్కనున్న వారు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు అద్భుతం చేశాడు. పేతురుతో పాటు మిగతా మంది, ఎంతమంది వలలు చేపలు పట్టేవారు అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా ఇంత గొప్ప అద్భుతము దేవుడు చేయడానికి గల కారణము, పేతురు యేసును తన జీవితంలో ఆహ్వానించాడు, మాట చొప్పున చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చేసిన పేతురు ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేశాడన్నాం, ఆరాధించాడు, మంచిదే. చివరిగా చెప్పి ముగించేస్తాను. ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి, ఏం చేయాలి ఇప్పుడు? యేసుప్రభు మంచి మాట అన్నాడు, పేతురు ఇక నుండి నువ్వు మనుష్యుల పట్టువాడవై ఉంటావు అని అనగానే, ఆ మనుషుల పట్టుడికి అంత మన వల్ల కాదు ప్రభు అనాలి. కానీ ఏమన్నాడు? వలలు, దోణెలు పక్కన పెట్టేశారు, యేసుక్రీస్తును వెంబడించాడు. ఎవరిని? 7వదిగా యేసుక్రీస్తును వెంబడించారు. యేసుక్రీస్తును వెంబడిస్తే ఇన్ని రోజులు చేపలు పట్టినవాడు ఇప్పుడు ఎవరిని పట్టాడు? మనుష్యులు పట్టాడు. ఎన్ని రోజులు నిజంగా సముద్రం గాలించిన వాడు ఇప్పుడు జనసంచారంలో సంచరిస్తూ, చదువు రానివాడు, చేపలు పట్టడం ఒకటే తెలుసు, కానీ ఇప్పుడు ఇదిగో అమ్మా నిలబడి వాక్యాన్ని బోధించగలిగితే 3000 మంది మార్చబడ్డారు. నిలబడి దేవుని వాక్యం అని వల వేస్తే 3000 చేపలు పడ్డాయి. నిలబడి వాక్యాన్ని నిజంగా బోధించగలిగేటువంటి ధైర్యం కలిగిన వాడు, నిత్యము నిజంగా చేపల వాసనలో ఉన్నవాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వాసనలో ఉన్నాడు. పేతురు పక్క నిలబడితే చేపల వాసన వచ్చేది, కానీ ఇప్పుడు పేతురు పక్క నిలబడితే పరిశుద్ధాత్మ అభిషేక పరిమళ సువాసన వస్తుంది. పేతురు సముద్రంలో మునిగి తేలాడు, కానీ ఇప్పుడు ఇదిగో ఆత్మలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఎప్పుడు? యేసును వెంబడించినప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. తిరిగి మరలా పని చేసుకోలేదు, తిరిగి మరలా కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు, తిరిగి మరలా వ్యాపారం వద్దకు వెళ్ళలేదు. అన్నిటిని వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించాడు. యేసును వెంబడించాడు కాబట్టి ఈనాడు ప్రపంచమంతా పేతురు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. పేతురు జీవితాన్ని ఒక మాదిరికరంగా తీసుకుంటూ ఉన్నాం. పేతురు నిజంగా ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నీ మీదనే సంఘాన్ని కట్టేస్తాను. బండ పేతురు అంటే సంఘాన్ని కడతాను. దేవుడే నిజంగా సంఘాన్ని కట్టేశాడు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. విస్తారమైన దీవెనలు పొందుకోవాలి అంటే ఏం చేయాలి? చెప్పాలమ్మా, చెప్పాలమ్మా. యేసును మొదటగా జీవితంలోనికి ఆహ్వానించడమే. 2, జీవితాన్ని వాక్యం అనే లోతులకు
లేదా వాక్యమును మన జీవితంలోనికి లోతుగా ప్రవేశపెట్టాలి. 3, అమ్మా మాట చొప్పున చేస్తే ఆశీర్వాదం. అప్పుడు విస్తారమైన చేపలు ఉంటాయి, విస్తారమైన దీవెనలు పొందుకుంటాం. విస్తారమైన దీవెనలు పొందుకున్న తర్వాత దేవునికి సాగిలపడ్డ మరుక్షణమే ఆశ్చర్యపోయాం. చివరగా యేసును వెంబడించడమే. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రార్థించుదాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. విస్తారమైన దీవెనలు కావాలంటే పేతురు వలె యేసుక్రీస్తు మన జీవితంలో ఆహ్వానించుదాం. మొదటి స్థానం ఇద్దాం, మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇద్దాం. మొదటి ప్రాధాన్యత. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మా మామయ్య గారు తోడి ప్రభాకర్ గారు ముందుకు వచ్చి చెప్పబడిన వాక్యం నిమిత్తం వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి వాక్యాన్ని విన్నారు కదా. ఈ పేతురు విషయంలో మీరు చూస్తే లైవ్ తీసేస్తాం. పేతురు విషయంలో చూస్తే